ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నమాట అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఈరోజు మచిలీపట్నంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాము. ఇది ఒక కర్ర, దీన్ని స్వచ్ఛాయుధం అని పిలుస్తూ ఉన్నాము. ఈ కర్రకి కింద ఒక చిన్న మేకు తగిలించాము. యాక్చువల్లీ దీనివల్ల మన చుట్టుపక్కల ఉన్న ప్లాస్టిక్ని పిక్ చేయడము చాలా ఈజీగా జరిగిపోతుంది. యాక్చువల్లీ దానివల్ల ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏమంటే, మన మన మచిలీపట్నంలో ఫస్ట్గా ఎవరెవరు మీ ఏరియాలోనే చుట్టుపక్కన ఇలాంటి ప్లాస్టిక్ని ప్రతిరోజు నేను ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కేటాయిస్తాను అని అనుకుంటారో అలాంటి వాలంటీర్స్ని, స్వచ్ఛ యోధులు మాకు మీ పేర్లు ఇవ్వాలి. కింద మీకు నంబర్ వేసాం యాక్చువల్లీ. సో మీ పేర్లు ఇస్తే మనం మచిలీపట్నంలో కొద్ది రోజులు మీ ఏరియాలోనే మీరు క్లీన్ చేయండి. ఈరోజు మేము ఎన్జిఓస్ కాలనీలో ఎక్స్పెరిమెంట్ చేసాము. ఒక 7-8 మంది వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ క్లీన్ చేయడం వల్ల ఒక ఏరియా మొత్తం చాలా నీట్గా అయ్యింది. బట్ అదేమంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. తర్వాత మనం తరచూ చేస్తే ఎవ్రీడే ఎక్కువ ప్లాస్టిక్ ఉండదు, హార్డ్లీ కొంచెం టైంలోనే సరిపోతుంది. కనుక సో మీరందరూ కూడా వాలంటీర్స్గా రావాలి. మనం ఈ స్వచ్ఛ యోధులతో ఒక స్వచ్ఛ సైన్యం మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడా లిట్టరింగ్ ఉండదు. అప్పుడు మన మున్సిపల్ సిబ్బంది కూడాను ఎక్కువ డ్రైన్ క్లీనింగ్ పైన, కమర్షియల్ శానిటేషన్ పైన దృష్టి పెట్టడానికి వీలుంటుంది. ఒక నీట్ అండ్ క్లీన్ మచిలీపట్నంగా మనము తీర్చిదిద్దవచ్చు. దయచేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ పేర్లు ఇవ్వండి. మన నగరాన్ని మనం బాగా పెట్టుకుందాము. అందరూ కూడా మన నగరం వైపు చూసేటట్టు చేద్దాం. థ్యాంక్ యూ.